హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు పేరెంటింగ్ కోచ్ సౌజన్య గారు. మ్యామ్ని అడిగి మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం మ్యామ్. నమస్తే అండి. పిల్లలకి ఎలాంటి ఆహారం ఇవ్వాల్సి ఉంటుంది మ్యామ్? ఇప్పుడు ఎక్కువగా పిల్లలు బూస్ట్ అని వేరే వేరే కెమికల్ ప్రోడక్ట్స్ని ఇవ్వటం జరుగుతుంది కదా మ్యామ్. 90 కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి లేకుండానే వాళ్ళు చాలా సురక్షితంగా పెరిగారు. ఎలాంటి ఆహారం ఇస్తే పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. బికాస్ పిల్లలు పుట్టినప్పటి నుంచే మనం పెట్టేది ఫుడ్ కాదు, మనం ప్రోడక్ట్స్ పెడుతున్నాం కదా. సెర్లాక్ నుంచి స్టార్ట్ చేస్తే కాంప్లాన్ మొత్తం టీనేజ్ వచ్చే వరకు బూస్ట్లు, కాంప్లాన్, బోన్విటాల పైనే నడుస్తుంది మొత్తం. కానీ యాక్చువల్గా ఫుడ్ అంటే ఏంది? ఏదైతే మనం పండిస్తామో అక్కడి నుంచి డైరెక్ట్గా మనం వండుకొని తినేదే ఇది ఫుడ్ అంటాం. బట్ ఏదైతే ఫుడ్ పండించిన తర్వాత ఫ్యాక్టరీకి వెళ్తుంది కదా, అక్కడి నుంచి ప్రాసెస్డ్ అయ్యి మన ప్యాకెట్ రూపంలో మన దగ్గరకు వస్తుంది కదా, అది ఫుడ్ కాదు, ప్రోడక్ట్. ఓకే, ఏదైతే ఫుడ్ అనగానే ఇట్స్ 2 రకాలు ఉంటాయి. అసిడిక్ ఫుడ్ అంటాము, ఆల్కలైన్ ఫుడ్ అంటాము. ఓకే, అసిడిక్ ఫుడ్ అంటే ఏంటి? ఏదైతే మన బాడీకి సరిపడదు, అంటే సరిగ్గా డైజెస్ట్ అవ్వదు. దాంట్లో అసిడిక్లో ఏమేమి వస్తాయి? మైదా వస్తుంది, షుగర్ వస్తుంది, ఓకే, ఎక్కువ సాల్ట్ ఐటమ్స్ వస్తాయి, ఓకే, చాలా ప్రాసెస్డ్ అవుతాయి అన్నమాట. ప్రిజర్వేటివ్స్ ఎక్కువ నిల్వ ఉండడానికి, ఎక్కువ రోజులు రావడానికి ప్రిజర్వేటివ్స్ వాడతారు. దాని తగ్గట్టు యాడెడ్ షుగర్స్ వాడతారు. చిన్న చిన్న పిల్లల నుంచి కూడా, అది సెర్లాక్ నుంచి కూడా ఈ యాడెడ్ షుగర్ అనేది వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. ఒక్కసారి ప్రోడక్ట్ ఏదైతే మీరు కొంటారో ఫ్రంట్ కాకుండా బ్యాక్ సైడ్ చూసి మీరు తీసుకోవాలి. బ్యాక్ సైడ్ ఓన్లీ మనం ఎక్స్పైరీ డేట్ ఒకటి చూస్తాము, ప్రైస్ ఒకటి చూస్తాం, అంతకంటే ఎక్కువ చూడం. బట్ చూడాల్సింది ఏంటి? మీ ప్రైస్, ఎక్స్పైరీ డేట్ చూడాలి. బట్ వెనకాల మెయిన్గా ఒక టేబుల్ ఇస్తారు కదా, అది న్యూట్రిషనల్ టేబుల్ అని అంటాం. దాంట్లో ఏదైతే ప్రోడక్ట్లో యాడెడ్ షుగర్స్ అని ఉంటుందో, రిఫైన్డ్ షుగర్స్ అని ఉంటుందో, అన్రిఫైన్డ్ షుగర్ కూడా షుగరే, ఎనీ ఫార్మ్ ఇట్ ఈస్ షుగర్. ఓకే, అది ఎక్కువగా ఉన్న ప్రిజర్వేటివ్స్ అని ఉంటుంది, ఎమల్సిఫైయర్స్, వెజిటేబుల్ ఆయిల్స్, ఇలా చాలా రకాలు అనేది ఉంటాయి. ఏదైతే ప్రోడక్ట్ ఎక్కువ ఐటమ్స్ తోని చేస్తారు కదా, అక్కడ మీకు చాలా ఐటమ్స్ కనిపించాయి అనుకోండి, దాన్ని అవాయిడ్ చేయండి. ఎంత తక్కువ ప్రోడక్ట్స్ వాడతారు కదా, అదే కొంచెంలో కొంచెం బెస్ట్ థింగ్. ఓకే, బట్ ఏదైతే ది బెస్ట్ ఫుడ్స్ అంటే ఏంటి? ఫామ్ నుంచి మనం పండించిన ల్యాండ్ నుంచి ఏదైతే ప్రొడ్యూస్ అయిన ఫుడ్ ఉంటుందో అది మనం డైరెక్ట్గా తెచ్చుకొని తినేదే అది ఫుడ్ అంటాం, యాక్చువల్ ఫుడ్ మనకు కావాల్సింది. బట్ ఆల్కలైన్ అంటే ఏమొస్తుంది? ఇందాక నేను చెప్పినట్టు ఇవన్నీ లేకుండా ఈజీ డైజెషన్ అయ్యేది ఆల్కలైన్ ఫుడ్. అది మన బాడీ డైజెస్ట్ చేసుకుంటుంది. బట్ అప్పటి కాలంలో స్ట్రాంగ్గా ఉండేది, ఇప్పుడు ఉండట్లేదు అని అంటే చాలా మ్యాటర్స్ ఉన్నాయి. చాలా ఎన్విరాన్మెంట్ చేంజ్ అయింది, పొల్యూషన్ చేంజ్ అయింది, మనం తినే ఫుడ్ చేంజ్ అయింది, టెక్నాలజీ చేంజ్ అయింది, చాలా చేంజ్ అయిపోయినాయి. అలా మన మెంటాలిటీస్ కూడా, మైండ్ సెట్స్ కూడా చేంజ్ అయిపోయినాయి కదా. బట్ ఈ రోజు వరకు కూడా కొంతమంది అవేర్నెస్ తీసుకొచ్చి ఆర్గానిక్ ఫుడ్కే వాళ్ళు స్టిక్ అయి ఉన్నారు. కొంతమంది హెల్త్ కాన్షియస్ వచ్చి. బట్ చాలా మందికి ఈ సెలబ్రిటీస్, అడ్వర్టైజర్స్ కానీ, వాళ్ళు బాగా నమ్మే ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ, వాళ్ళు అడ్వర్టైజ్ చేసేటప్పటికి వాళ్ళని నమ్మి వాళ్ళే చేస్తున్నారు, మనం చేస్తే తప్పు కాదని చెప్పి వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మిల్క్ తీసుకోండి, చాలా రకాల మిల్క్ ప్యాకెట్స్ అనేటివి ఉన్నాయి, కానీ ఎలాంటి మిల్క్ అయినా మనం నమ్మడానికి లేదు. బయట దొరికే ప్యాకెట్స్ కానీ, ఈవెన్ మీ పక్క గల్లీలో నుంచి ఏదైతే తీసుకొస్తారో, అంటే ఆవుల నుంచి, గేదెల నుంచి తీసుకొచ్చే పాలను కూడా ఈరోజు అన్హైజీనిక్ అంటున్నాం. ఎందుకంటే అది తీసే ప్రాసెస్లో చాలా జర్మ్స్ అని, బ్యాక్టీరియా అనేది యాడ్ అయితే వస్తాయి, అది కూడా మనం నమ్మలేకపోతున్నాం. వాట్ ఈస్ ద బెస్ట్ మిల్క్ అని కూడా చాలా మంది క్వశ్చన్, ఏం ఇవ్వాలి పిల్లలకి అని కదా. మరి ఏదైతే బెస్ట్ మిల్క్, ఏం బెస్ట్ మిల్క్ ఇవ్వచ్చు పిల్లలకి అని అంటే, కోకోనట్, మనం కొబ్బరికాయ పగలగొట్టగానే పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, దాంతో మనం మిక్సీ జార్లో వేసి 1 గ్లాసు 2 గ్లాసెస్ వాటర్ వేసి ఏదైతే మిల్క్ వస్తుంది కదా, దట్ ఈస్ ద బెస్ట్. అందులో ప్రోటీన్ ఉంటుంది. దాంతోపాటు ఆల్మండ్స్ ఉంటాయి, అంటే బాదం, అది ఓవర్ నైట్ సోక్ చేసిన తర్వాత మార్నింగ్ పీల్ చేసేసి మళ్ళీ మనం గ్రైండ్ చేసేసుకుంటే దాని నుంచి కూడా మిల్క్ వస్తుంది. దెన్ సోయా మిల్క్, అది కూడా ఓవర్ నైట్ సోక్ చేసి మిల్క్ చేసుకోవచ్చు. అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలం సీడ్స్తో కూడా మనం మిల్క్ తయారు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. దాంతోపాటు పన్నీర్ చేసుకోవచ్చు,
కర్డ్ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు, విచ్ ఇస్ ద బెస్ట్ అండ్ హైజీనిక్ కూడా. ఓకే, దాంట్లో ఎలాంటి హార్మోనల్స్ ఉండవు. ఇప్పుడు ఎర్లీ ప్యూబర్టీ అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది అంటే చిన్న చిన్న పిల్లల నుంచి అమ్మాయిలు తొందరగా ప్యూబర్టీ వచ్చేస్తుంది, రైట్? ఎందుకు అని అంటే హార్మోనల్ చేంజెస్ అలా జరుగుతున్నాయి. ఒకటి బాడీ వైజ్గా హార్మోనల్ చేంజ్ ఎందుకు అని అంటే మైండ్ సెట్ కూడా అలాంటి కాంటెంట్ అనేది కన్జ్యూమ్ చేస్తున్నాం మనం డైలీ షార్ట్స్ రీల్స్ చూడడం వల్ల. ఇది తొందరగా మెచ్యూర్ వచ్చేసి బాడీ కూడా అట్లాంటి హార్మోనల్ని రిలీజ్ చేస్తుంది బాడీ అమ్మాయి లోపల. సో ఎర్లీగా ప్యూబర్టీ అనేది వచ్చేస్తుంది. అంటే వాళ్ళకి కేపబుల్ లేకపోయినా, అదేంటో తెలియకపోయినా వచ్చేస్తుంది. కాబట్టి పిల్లలు చాలా బాధపడుతున్నారు అండ్ పేరెంట్స్ కూడా భయపడుతున్నారు, ఏంటి ఇంత తొందరగానే. సో ఈ ఫుడ్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా. ఇప్పుడు అప్పటి కాలంలో చూసుకుంటే 100 years బతికేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చాలా ఆర్గానిక్ తినేవాళ్ళు, ప్రోడక్ట్స్ తినేవాళ్ళు కాదు, వాళ్ళకి అవైలబుల్లో కూడా లేవు అప్పుడు. బట్ ఈరోజు ఈజీ అవైలబుల్, ఈజీ టు మేక్. 2 minutesలో నూడిల్ అయిపోతుంది, అదే మ్యాగీ అయిపోతుంది 2 minutesలో. సో అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి కూడా డబ్బాలో దొరికింది మనం వాడేస్తున్నాం. ప్రతిదీ పౌడర్ కూడా, కారం, పసుపు అన్నీ కూడా ప్యాకెట్ రూపంలో తెచ్చుకొని మనం వాడుతున్నాం, విచ్ ఈస్ నాట్ గుడ్ మనకి. అంటే ప్రస్తుతం ఆ సిచ్యువేషన్లో ఎమర్జెన్సీలో అయితే ఓకే, బట్ అదే కంటిన్యూగా తినడం అనేది ఇట్స్ ఎ బ్యాడ్ థింగ్. చైల్డ్ ఒబేసిటీ అని కూడా మేజర్ ప్రాబ్లం ఈ మధ్య మనం చూస్తున్నాం. అంటే జనాలు ఏమనుకుంటారు, చాలా బొద్దుగా చబ్బిగా ఉంటే వాడు మంచిగా తింటున్నాడు, పడుకుంటున్నాడు, హెల్తీగా ఉన్నాడు అని అనుకుంటున్నాం. బట్ అది కాదు. నేను ఎప్పుడైతే డాక్టర్స్ని ఎక్స్పర్ట్స్ని కలిసినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వేసినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. నేను రీసెర్చ్ చేసినప్పుడు కూడా నాకు అదే తెలిసింది. ఎవరైతే చాలా లావుగా చబ్బిగా ఉంటారో వాళ్ళు అన్హెల్దీ అని. వాళ్ళకి ఇంకా ఫ్యూచర్లో, ఇంకా కమింగ్ ఇయర్స్లో ఆ ఒబేసిటీ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. బట్ ఎవరైతే పిల్లలు చాలా యాక్టివ్గా ఉండి సన్నగా ఉన్నా కూడా అన్నీ తినుకుంటూ మంచిగా అన్ని పనులు చేస్తున్నారు, చదువుతున్నారు, ఆడుతున్నారు, అన్నీ చేస్తున్నారు అని అంటే దే ఆర్ హెల్దీ. ఓకే, ఎవరైతే లేజీగా ఉండి ఎప్పుడు మూడీగా బోరు కొడుతుంది, చదవలేకపోవడం, తొందరగా లేవలేకపోవడం, అసలు యాక్టివ్ లైఫ్ స్టైల్ లేకుండా ఉంటారు కదా, అలాంటి పిల్లలకి ఒబేసిటీ అని అంటారు, చైల్డ్ ఒబేసిటీ. అంటే వాళ్ళకి ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువ ఉండడం చైల్డ్ ఒబేసిటీకి దారితీస్తుంది. దానివల్ల ఫ్యూచర్లో హై కొలెస్ట్రాల్, బీపీ, షుగర్ ఇవన్నీ కంట్రోల్ లేకుండా ఉంటాయి. చాలా డిసీజెస్ వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీ పిల్లలు ఒకవేళ చాలా లావుగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు అని అనుకుంటే అది కాదు, మీరు నమ్మేది అబద్ధం. ఓకే, సో అందుకే ఎప్పుడైతే పిల్లలు ఇంట్లో నుంచే తింటారో, ఇంట్లో చేసిన పదార్థాలే తింటారో, ఏదైతే జంక్ ఫుడ్ అవాయిడ్ చేస్తారో, షుగర్ అవాయిడ్ చేస్తారో, ఆ పిల్లలే మాత్రమే హెల్దీగా ఉంటారు. అంటే లాంగ్ టర్మ్లో వాళ్ళు హెల్దీగా ఉండే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మ్యామ్, ఈ జనరేషన్కి అర్థం కాని ఒక ప్రశ్న మేడం, లవ్, ప్రేమ అంటే ఏంటి? ఇది మనం సృష్టించుకునేదా, లేకపోతే జన్మల సంబంధం నుంచి వచ్చేదా ఏంటి? ఒక కవి చెప్పినట్టు చెప్పాలా, లేకపోతే ఇది ఎట్లా అసలు? కవి అంటే వాళ్ళకు ఒక స్కిల్ ఉంది, దాన్ని స్పెసిఫైగా చెప్పి అర్థం చేపించడం అనేది ఒక స్కిల్ కవిత అంటే. బట్ లవ్ అంటే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉంటాయి. ఓకే, ఇందాక నేను చెప్పినట్టు దెర్ ఆర్ 5 లవ్ లాంగ్వేజెస్. ఓకే, ఇప్పుడు 5 మంది ఉన్నారు. ఓకే, వాళ్ళకి ఫస్ట్ పర్సన్కి ఐ లవ్ యూ చెప్తేనే వాళ్ళు మీ ప్రేమని అర్థం చేసుకుంటారు. ఓకే, సెకండ్ పర్సన్ ఉన్నారు, జస్ట్ మీరు మార్నింగ్ లేవగానే ఒక కాఫీ తెచ్చిస్తే చాలు మీ ప్రేమను అర్థం చేసుకుంటారు, ఐ లవ్ యూ చెప్పకున్నా పర్లేదు. అలా 5 లవ్ లాంగ్వేజెస్ అనేటివి ఉంటాయి. ఓకే, ఒకటి ఉంటుంది వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్స్, అంటే అప్రిషియేట్ చేస్తూ ఉండాలి. ఇంకోటి ఉంది యాక్ట్ ఆఫ్ సర్వీస్, అంటే ఇందాక చెప్పినట్టు ఒక కాఫీ తెచ్చియడమో, లేకపోతే ఏదైనా మీకు అవసరం ఉన్నప్పుడు వాటర్ బాటిల్ తెచ్చిచ్చినా ఇట్స్ అన్ యాక్ట్ ఆఫ్ సర్వీస్. అలా చేస్తేనే ప్రేమ ఉంది అని అనుకుంటారు. ఓకే, నెక్స్ట్ వస్తుంది ఫిజికల్ టచ్, అంటే మీరు ఇలా జస్ట్ కూర్చొని ఇట్లా చేయి పట్టుకున్నా చాలు మీ ప్రేమని అనుభవిస్తారు వాళ్ళు. నెక్స్ట్ వస్తుంది క్వాలిటీ టైం, మీరు ఐ లవ్ యూ చెప్పకపోయినా పర్లేదు, ఒక 2 నిమిషాలు వాళ్ళతో ఇలా హాయిగా కూర్చొని ప్రేమగా మాట్లాడితే చాలు, వాళ్ళు లవ్ని ఫీల్ అవుతారు. అలా దెర్ ఆర్ 5 లవ్ లాంగ్వేజెస్ అన్నమాట. మీ లవ్ లాంగ్వేజ్ ఏంటి, మీ పార్ట్నర్ లవ్ లాంగ్వేజ్ ఏంటి తెలిసి ఉండాలి. దానిపైనే మీరు డైలీ వర్క్ చేయడానికి ఒక 2 సార్లు అన్న ప్రయత్నించాలి. మీరు ఆఫీస్కి వెళ్ళక ముందు, ఆఫీస్ నుంచి వచ్చాక,
ఓకే, ఈ 2 సందర్భాలు అయితే మీరు చేయొచ్చు కదా. అట్లీస్ట్ ఒక 5 minutes దానికి టైం పెట్టలేరా మీరు? ఓకే. కదా, ఆ టైం పెడితే చాలు, వాళ్ళే స్వీట్గా మాట్లాడము, మీకు ఏదన్నా అది రెస్పెక్ట్ఫుల్గా దాన్ని ఇవ్వడము అన్నీ చేస్తారు. ఓకే. ఎప్పుడు గొడవలు అనేటివి జరగవు. ఎవరైతే ఈ లవ్ లాంగ్వేజెస్ అర్థం చేసుకుంటారో వాళ్ళు లాంగ్ టర్మ్ వరకు ఆ రిలేషన్ని మెయింటైన్ చేయగలుగుతారు. ఓకే. మేము ఈ జనరేషన్ ఫెయిల్ అవ్వటానికి, ఇంత ఇబ్బంది పడటానికి కారణం సంబంధాలు, శారీరక సంబంధాలు. అసలు సంబంధం అంటే ఏంటి? శారీరక సంబంధం అంటే ఏంటి? ఈ రెండింటి మధ్య ఈ జనరేషన్ ఆడవచ్చు, మగవచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మ్యామ్? ఓకే, సో రిలేషన్ అంటే చూడండి, మనకి ఎప్పుడు ఈ రిలేషన్ టర్మ్ అనేది మనకు దాని వాల్యూ తెలుస్తుంది అని అంటే, ఇప్పుడు హెల్త్ తీసుకుందాం. ఓకే. హెల్త్ని మనం ఎప్పుడు జాగ్రత్తగా కాపాడుతాం? ఎప్పుడన్నా మనం ఏదైనా డిసీజ్కి లోన్ అయినప్పుడే దాని వాల్యూ తెచ్చి, ఇప్పటి నుంచి నేను హెల్తీ ఫుడ్ తింటా, డైలీ వాకింగ్ చేస్తా, డైలీ జిమ్కి వెళ్తా అని ఒక 20-30 తర్వాత మనకు డిసీజెస్ వస్తాయి కదా, అప్పుడు రియలైజ్ అవుతాం. అదే వెల్త్ అనుకుందాం, వెల్త్కి ఎప్పుడు రియలైజ్ అవుతాం? మనకి ఎప్పుడైనా మన పాకెట్స్ ఎంటీ అయినప్పుడు, ఎదుటి పర్సన్ మనల్ని ఎగతాళి చేసి మాట్లాడినప్పుడు, మన దగ్గర డబ్బు లేదని చిన్న చూపు చూడడము, అప్పుడు మనకు ఆ ఫైర్ వస్తుంది, దాని మీద కష్టపడడం స్టార్ట్ చేస్తాం. హెల్త్, వెల్త్. బట్ రిలేషన్షిప్స్ అలా కావు. మీరు పుట్టిన డే 1 నుంచి, పుట్టక ముందే అమ్మ మీతో ప్రేమలో పడుతుంది. అప్పటి నుంచి మీరు స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఎండ్ అవుతుంది అది? మీరు చనిపోయిన తర్వాత నలుగురు మోసుకెళ్ళి అక్కడ పెడతారు కదా, గ్రేవ్ యార్డ్లో పెడతారు కదా, అక్కడి వరకు మీ రిలేషన్స్ అనేటివి సాగుతాయి. అవునా? పోయిన తర్వాత కూడా మిమ్మల్ని గుర్తు చేసుకోవడం అనేది జరుగుతుంది. అది రిలేషన్కు ఉన్న ఇంపార్టెన్స్. బట్ ఎందుకు ఈ రిలేషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అంటే, మన పక్కనే ఉన్నప్పుడు మనకు వాల్యూ ఇవ్వట్లేదు. ఒక మనిషి ఒక వస్తువుకైనా అదర్ పర్సన్కైనా ఎప్పుడు వాల్యూ ఇస్తారు అని అంటే, అదే మన లైఫ్లో లేనప్పుడు, అంటే ఇంకా రాలేనప్పుడు. ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఓకే, ఆ గర్ల్ ఫ్రెండ్ ఆ బాయ్ ఫ్రెండ్ లైఫ్లోకి రానప్పుడు ఎంత ప్రేమగా మాట్లాడతాడు, ఎంత ఇంప్రెస్ చేస్తాడు. పగలు రాత్రి లేదనుకుంటా ఫోన్లు మాట్లాడతారు, చాటింగ్లు చేసుకుంటారు. అవునా? ఇంటి చుట్టూ తిరగడము, ఎక్కడ ఒక్క నిమిషం దొరుకుతుందా టైం అని వెయిట్ చేస్తూ ఉంటాం. ఎందుకంటే అది మన లైఫ్లో ఇంకా రాలేదు. రానప్పుడు ఇంపార్టెన్స్ ఇచ్చాం. వచ్చిన తర్వాత దానికి వాల్యూ ఉండదు. ఎందుకంటే ఉంది ఆల్రెడీ, ఎప్పుడైనా మనం చూసుకోవచ్చు, మాట్లాడవచ్చు, చేయొచ్చు, ఇక ఉంటుంది కదా మనతోటే అని లైట్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త ఫోన్ కొన్నారు, లేనప్పుడు ఐఫోన్ కొనాలి 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 అనిపిస్తుంది. వచ్చాక ఒక 2-3 days వాడతాం హాయిగా, డైలీ దాన్ని తుడుచుకుంటూ పెడతాము. దాని తర్వాత నార్మల్ ఫోన్స్ లాగానే అక్కడిక్కడ పెట్టేస్తాము, ఎన్నో మర్చిపోతాం, కింద పడ్డా కూడా మనం ఫీల్ కాము. అవునా? దాని తర్వాత ఎప్పుడైతే అది మన లైఫ్లో నుంచి పోతుందో, అంటే ఒక పర్సన్ ఉండొచ్చు, ఒక వస్తువు ఉండొచ్చు, పోయిన తర్వాత అప్పుడు అరే ఆ డేస్ అనేటివి చాలా బ్యూటిఫుల్గా ఉండే కదా అని మళ్ళీ గుర్తు చేసుకుంటాం. ఈ 3 సందర్భాలు డిఫరెంట్. అందుకే పర్సన్ అయినా ఒక వస్తువు అయినా మనం ఉన్నప్పుడే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాని వాల్యూ ముందే తెలుసుకోవాలి. పోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఏడిస్తే ఏం లాభం చెప్పండి? అందుకే ఈ లవ్ లాంగ్వేజెస్ తెలియకపోవడం వల్ల, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియకపోవడం వల్ల, రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వల్ల మన దగ్గర ఉన్న పర్సన్ని దూరం చేసుకుంటున్నాం. ఎవరో అదర్ పర్సన్, బయట పర్సన్ మీకు ఆ రెస్పెక్ట్ ఇస్తున్నాడు, మీకు కావాల్సిన అప్రిషియేషన్ వస్తుంది, ఆ ప్రేమనిస్తున్నాడు, ఓకే, మిమ్మల్ని కేర్ చేస్తున్నాడు. అందుకే వాళ్ళకి అటెన్షన్ ఇస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇంకా మీ లైఫ్లోకి రాలేదు. లైఫ్లో ఉన్నదానికి వాల్యూ ఉండదు, లేని దానికి ఎక్కువ వాల్యూ ఉంటుంది. అందుకే ఎవరైనా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేసినా ఇంకో సైడ్ కూడా ఉంది వాళ్ళకి. ఓన్లీ పాజిటివ్ సైడే మీకు చూపిస్తున్నారు ఇప్పుడు. ఆఫ్టర్ మీ లైఫ్లోకి ఒకవేళ వచ్చినా వాళ్ళ వెనకాల ఉంది మీకు కనిపిస్తే, ఈ పర్సన్కి ఆ పర్సన్కి పెద్ద తేడా ఉండదు. అర్థమైందా? సో ఉన్న వాళ్ళతోటే వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ ప్రపంచంలో అందరికీ పాజిటివ్, నెగిటివ్ 2 ఉంటాయి. అవునా? ఇప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్ అయినా కూడా ఎక్కడో కొంచెం లేజినెస్ ఉంటుంది, ఎక్కడో కొంచెం టెంపర్ లూజ్ అయ్యి కొంచెం తిట్టేయడము, ఏదో ఒక చిన్న ఫ్లా అన్న ఉంటుంది కదా. ఎవరు ఈ భూమి మీద పర్ఫెక్ట్ కాదు. మీరు అనుకుంటున్నారు హీఈస్ మై సోల్మేట్, ఓకే, హీఈస్ మై ఇంకేదో, ఓకే,
ఆయనే నాకు ఈ జన్మ జన్మల బంధం అనేది అనుకుంటారు. బట్ నో, ఏ కప్పులు కూడా పర్ఫెక్ట్గా ఉండరు. అర్థమవుతుందా? ఇప్పుడు సుధామూర్తి గారు ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ ఉన్నారు. తను కూడా చెప్తుంది నెవర్ మ్యారీ ఏ బిజినెస్ మ్యాన్ అని, ఎందుకంటే టైం ఇవ్వరు అని. బట్ వాళ్ళ లైఫ్ అనేది ఎందుకు స్మూత్గా ఇప్పటి వరకు ఉన్నారు అని అంటే వాళ్ళు అర్థం చేసుకున్నారు, ఈ పర్సన్ ఇంతే, నేను ఎప్పుడు టైం ఇవ్వాలో అప్పుడు మాత్రమే ఇస్తా, ఉన్న టైంలోనే క్వాలిటీ టైం ఇస్తా, అతనికి నచ్చిందే చేస్తా అనేది ఇద్దరు అండర్స్టాండింగ్ వచ్చారు. ఇద్దరికి డిఫరెన్సెస్ ఉన్నాయి. ఓకే, ఉమెన్ ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఎదుటి పర్సన్ని. బట్ మెన్ కూడా ఆ ఎమోషన్స్ లేవు కాబట్టి కొంచెం కష్టం అర్థం అవ్వడం. లాజిక్ గా ఈగోగా ఆలోచిస్తాడు కాబట్టి ఎమోషన్స్ అర్థం కావు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అంటే ఇందాక చెప్పాను కదా, వర్డ్స్ ఆఫ్ అఫర్మేషన్స్ ఉండొచ్చు, యాక్ట్ ఆఫ్ సర్వీస్ ఉండొచ్చు, ఫిజికల్ టచ్ ఉండొచ్చు, క్వాలిటీ టైం ఉండొచ్చు. వాళ్ళకి ఏది ఇష్టం గుర్తించాలి. మీరు ఏం చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు, ఆ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి మీకు. ఏం తెలియదు అనుకోండి, అడగండి. మీకు తెలియకపోతే అడగండి, నీకేం కావాలి అని అడుగు, అప్పుడు చెప్తుంది. జస్ట్ నువ్వు నాతో 2 నిమిషాలు కూర్చుంటే చాలు, లేకపోతే ఐ లవ్ యూ చెప్పు డైలీ, వెళ్ళేటప్పుడు ఒక హగ్ ఇచ్చి వెళ్ళు, ఏదో ఒకటి చెప్తుంది, అది చెయ్యు. చాలా సింపుల్. పెద్ద పెద్ద లగ్జరీ కార్స్ కావాలి, నెక్లెస్, డైమండ్ నెక్లెస్ కావాలని అడగరు. చాలా తక్కువ అలా అడిగే వాళ్ళు. బట్ మోస్ట్ ఆఫ్ ది టైం కావాల్సింది వాళ్ళకి టైమే. మ్యామ్, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య బంధమైనా కానీ దీర్ఘకాలంగా ఎందుకు కొనసాగట్లేదు? గుడ్ క్వశ్చన్ అండి. ఈ జనరేషన్, మన జనరేషన్కి, మన పేరెంట్స్ జనరేషన్కి, వాళ్ళ వెనకాల జనరేషన్ చూస్తే చాలా డిఫరెన్స్ వచ్చేసింది కదా. కొన్ని రాజ్యాలు అలాంటప్పుడు చూసుకుంటే కూడా కొంతమంది రాజులు గౌరవాన్ని ఇచ్చేవారు, బట్ ఇంకొంతమంది కొంచెం నెగిటివ్ క్యారెక్టర్గా కూడా ఉండేది. బట్ మన పేరెంట్స్ జనరేషన్కి వచ్చేసరికి 2 టైప్స్ కూడా ఉన్నారు మళ్ళీ. ఓకే, కొంతమంది చాలా మంచి రోల్ మోడల్గా ఉన్నారు పేరెంట్స్, వీళ్ళని చూసి నేర్చుకోవాలి, మా తల్లిదండ్రులే మా బెస్ట్ ఎగ్జాంపుల్ అని ఉన్నారు. లేదా వాళ్ళని చూసి ఇలా చేయకూడదని కూడా ఉన్నారు. అలా మన జనరేషన్లో కూడా ఉన్నారు. ఓకే, అందరూ చెడ్డవాళ్ళని కాదు, అందరూ తెలుసో తెలియక మిస్టేక్ చేస్తారు. బట్ కొంతమంది మాత్రమే అర్థం చేసుకొని ఉంటున్నారు. ఓకే, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, దెర్ ఆర్ లవ్ అనేది ఇద్దరి మధ్యలో, ఆ బంధం అనేది ఫస్ట్ ఉందా లేదా. ఇప్పుడు నేను మీకు సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే మీరు నాతో పాడ్కాస్ట్ చేసేవాళ్ళ? లేదు కదా. సేమ్ ఇప్పుడు మీరైనా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే నేను కూడా ఓకే అనేదాన్ని కాదు. ఎందుకు ఓకే అంటున్నాము, ఎందుకనంటే గౌరవించి మాట్లాడారు మీరు. అవునా, మ్యామ్ మ్యామ్ అని నిన్నటి నుంచి మీరు అంటున్నారు, అలా రెస్పెక్ట్, అలా కాల్స్ రిసీవ్ చేశారు, నేను కూడా అలా యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు నేను కూడా అవునండి అని మాట్లాడితే మీరు రిసీవ్ చేసుకుంటున్నారు. ఓకే, ఏ బంధమైనా సరే, ఫ్రెండ్షిప్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా, భార్యాభర్తల మధ్య అయినా, తల్లిదండ్రుల మధ్య అయినా కూడా, పిల్లల మధ్య అయినా కూడా అందరికీ ఒకటే రెస్పెక్ట్. ఓకే, అందరూ ఎవరైనా సరే ఒక మనిషితో ఎందుకు ఉండడానికి ఇష్టపడతారని అంటే వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ఫుల్గా ట్రీట్ చేస్తున్నారు కాబట్టి. ఆ రెస్పెక్ట్ అనేది చాలా పెద్ద మ్యాటర్. ఓకే, మీ పిల్లలు మారాలి అని అనుకుంటే మీరు వాళ్ళతో రెస్పెక్ట్ఫుల్గా ఉండండి. కొట్టడం తిట్టడం కాకుండా వాళ్ళని కూడా గౌరవించి మాట్లాడండి, వాళ్ళు కూడా ఆటోమేటిక్ మీకు గౌరవం ఇస్తారు. భార్యాభర్తలైనా సరే మీ మధ్య ప్రేమ లేకున్నా పర్లేదు, కానీ ఆ రెస్పెక్ట్ మాత్రం ఉండాలి. ఓకే, మీ మధ్య అండర్స్టాండింగ్ లేకపోయినా పర్లేదు, కానీ ఆ రెస్పెక్ట్ మాత్రం ఉండాలి. ఆ రెస్పెక్టే రేపొద్దున మీ ప్రేమని మళ్ళీ రీక్రియేట్ చేస్తుంది, మళ్ళీ మీ పైన లవ్ని పుట్టిస్తుంది ఆ రెస్పెక్టే. బట్ వన్స్ రెస్పెక్ట్ పోతే మాత్రం ఇంకా జీవితాంతం ఆ మనిషి ముఖం కూడా చూడాలనిపించదు. అవునా, బట్ చాలామంది ఏం చేస్తున్నారు, ఇంట్లో హౌస్ వైఫ్ని మెయిన్గా ఓకే టార్గెట్ చేసి మాట్లాడతారండి. ఇంట్లో నువ్వు హౌస్ వైఫీ అంటే ఒక డిఫరెంట్ మీనింగ్ క్రియేట్ చేసుకున్నారు. వాళ్ళకి తెలీదు అసలు ఆ హౌస్ వైఫ్ రోల్ ఎట్లా ఉంటుంది అనేది తెలియదు కాబట్టి, వాళ్ళు చూడరు కాబట్టి అలా బిహేవ్ చేస్తుంటారు. పొద్దున్న లేచి నుంచి లేవగానే అన్నీ రెడీ చేసి పెడుతుంది. ఒక పని మనిషి కాదు, మీరు శాలరీ ఇవ్వట్లేదు, ఎందుకు చేస్తుంది? మీ పైన ప్రేమ ఉంది కాబట్టి, మీ మీద ఒక గౌరవం ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఆ ప్రేమ చచ్చిపోయినా, ఆ రెస్పెక్ట్ చచ్చిపోయినా, ఆ ఇల్లు ఎలా ఉంటుందంటే ఒక ఏమంటారు, ఒక శ్మశానమే ఇంకా. సో అందుకే ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం, అది మీరు అనుకుంటే అది చాలా ఈజీ,
ఫస్ట్ అంటే మీరు ప్రయారిటీ ఇస్తే మీకు అర్థమవుతుంది. లేవగానే స్నానం చేసి బ్రష్ చేసి డ్రెస్ వేసుకొని ల్యాప్టాప్ పట్టుకొని వెళ్ళిపోవడం, మళ్ళీ నైట్ ఎప్పటికో వచ్చి తినేసి పడుకుంటే ఎట్లా అర్థమవుతుంది ఇంట్లో ఉన్న వాళ్ళది? ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి. ఒక సండే రోజు చేసి చూడండి మీరు. సండే అయితే మీరు ఫ్రీగా ఉంటారు కదా, ఆ ఒక్కరోజు సండే తనకి ఇచ్చేసేయండి, రెస్ట్ తీసుకోమని ఒక్కరోజు చేయండి డైలీ. ఆ ఉమెన్ వాల్యూ అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది. సో ఈవెన్ ఇప్పుడు అలా అని చెప్పి ఉమెన్ కూడా 100% గుడ్ హౌస్ వైఫ్స్ అని అంటే అలా చెప్పట్లేదు. ఇలా ఉంటారు అలా ఉంటారు. ఓకే, ఇప్పుడు ఉమెన్ మెన్ ఇద్దరు వర్క్ చేస్తున్నారు కాబట్టి ఇద్దరికి టైం ఉండట్లేదు కాబట్టి దొరికిన కొద్ది టైం అయినా సరే క్వాలిటీ టైంని స్పెండ్ చేయండి మీరు. మీ మధ్య బంధం ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఓకే, క్వాలిటీ టైం అంటే ఏంటి? 2 సోఫాలు ఉన్నాయి, మీ ఫోన్లు మీరు పట్టుకొని ఆ సోఫాలో, నా ఫోన్ నేను పట్టుకొని ఈ సోఫాలో, లేకపోతే ఆ పిల్లోడు అక్కడ టీవీ ఆన్ చేసుకొని వాడు చూస్తుంటాడు. ఉన్నాం కదా ఇక్కడనే, ఒకటే రూమ్లో ఉన్నాం కదా, టైం స్పెండ్ చేస్తున్నాం కదా, ఉన్నాం కదా ఇక్కడ. అది కాదు క్వాలిటీ టైం, దాన్ని అన్నారు. అది ఓన్లీ మీరు స్పెండ్ చేస్తున్నారు. మీ టైంని ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ ఏంటి? రేపు పొద్దున మళ్ళీ ఆ ప్రేమ అనేది ఇంకా చిగురిస్తుంది, ఇంకా పెద్దగా అవుతుంది. ఇన్వెస్ట్ అంటే ఏంటి? ఏదైతే మనం ఎఫర్ట్ ఇప్పుడు పెడతామో రేపు పొద్దున మనకి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తాయి. అవునా? మనీని ఇన్వెస్ట్ చేస్తాం కదా, టైంని కూడా ఇన్వెస్ట్ చేయాలి, స్పెండింగ్ చేయకూడదు. దాన్నే క్వాలిటీ టైం అంటారు. మరి ఎట్లా చేయాలి ఆ క్వాలిటీ టైం? ఇంటికి రాగానే ఎవరి ఫోన్లు వాళ్ళు సైడ్కి పెట్టేసుకోవాలి. అంటే వేరే రూమ్లో పెట్టుకుంటారా, ఎక్కడ పెట్టుకుంటారా, బట్ టీవీ, ఫోన్, మొబైల్, ఈ స్క్రీన్స్ అనే టర్మ్ వాడుతున్నాను, అన్నీ ఆఫ్ చేసేసి హాయిగా అందరు కూర్చొని, నేను పేరెంట్స్కి వర్క్షాప్స్ తీసుకుంటూ ఉంటాను. ఓకే, 4 days వర్క్షాప్స్ లాగా తీసుకుంటుంటాను. దాంట్లో నేను కొన్ని టిప్స్ చెప్తూ ఉంటాను. డివైస్ ఫ్రీ డిన్నర్ అని ఒకటి చెప్తాను. ఖచ్చితంగా ఒక్క మీల్ అయినా మీ ఫ్యామిలీ అందరూ కూర్చొని చెయ్యాలి వితౌట్ ఎనీ స్క్రీన్స్. అది చాలా మంచి బాండింగ్ ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ, ఓన్లీ హౌస్ వైఫ్ హస్బెండే కాదు, పిల్లలు, ఇంకా గ్రాండ్ పేరెంట్స్, ఇన్లాస్, పేరెంట్స్ ఎవరున్నా సరే అందరూ కలిసి కూర్చునే తినే ఆ ఎన్విరాన్మెంట్ చాలా డిఫరెంట్ ఉంటుంది. అవునా? చిన్నప్పుడు మనం కూడా చూసేవాళ్ళం, డాడీ వచ్చేదాకా వెయిట్ చేసి వచ్చాకనే అందరం కలిసి కూర్చునేది. అందులో ఎంత ప్రేమ ఉంది చూడండి. బట్ ఎవరిది వాళ్ళు, ఎవరికి టైం ఉంటే వాళ్ళు. హస్బెండ్ లేట్ వస్తే వైఫ్ తినేసి పడుకుంటుంది. ఓకే, హస్బెండ్ కూడా లేట్ వచ్చి లేకపోతే పార్టీకి వెళ్ళొచ్చో కొంచెం అతను పెడతాడు. హస్బెండ్ తిన్నాక వైఫ్ తింటానంటుంది, పిల్లలు తిన్నాక తింటానంటుంది హౌస్ వైఫ్. అందరితో పాటు తినదు తను. బట్ మేక్ షూర్ మీ వైఫ్ని కూడా కూర్చోబెట్టి తినమనడం, అది కూడా రెస్పెక్టే. రోజంతా కష్టపడి మీకోసం చేస్తున్నప్పుడు తన గురించి కూడా మీరు ఆలోచించాలి కదా. ఫస్ట్ మీరు తినడం కాదు, అందరు కలిసి కూర్చొని ఎవరిది వాళ్ళు సర్వ్ చేసుకుంటూ, ఒకరినొకరు సర్వ్ చేసుకుంటూ తింటేనే అందులో లవ్ అనేది ఉంది, ఆ రెస్పెక్ట్ అనేది ఉంది. కానీ ఇప్పుడు చేయట్లేదు. ఎందుకంటే టైం లేదు ఎవరికి. టైం ఎందుకు లేదు? ఒక పర్సన్, ఇప్పుడు మీరు కాల్ చేశారు ఎవరైనా పర్సన్కి, ఏదో పని ఉండి కాల్ చేశారు, లేదు బిజీగా ఉన్నా నేను తర్వాత చేస్తాను అంటాడు. మళ్ళీ రేపు పొద్దున కాల్ చేశారు, లేదు బిజీగా ఉన్నాను అంటాడు. ఎందుకు? అతను నిజంగా బిజీగా ఉండి కాదు, నిజంగా బిజీ ఉన్నాడని కాదు, నీకు ప్రయారిటీ ఇవ్వట్లేదు. అర్థమవుందా? ఇప్పుడు ఆఫీస్లో ఉన్నప్పుడు, మీటింగ్స్ అవుతున్నప్పుడు, ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఇంట్లో పిల్లలు కాల్ చేసినా, వైఫ్ కాల్ చేసినా ఏమంటారు? నేను బిజీగా ఉన్న, కాల్ నేను తర్వాత చేస్తా పెట్టే అని అంటారు కదా. ఎందుకంటే వర్క్కి ప్రయారిటీ ఇస్తున్నారు మీరు. అదే సేమ్ థింగ్ ఇంట్లో కూడా అప్లై చేయండి. ఇంట్లో వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి ఆఫీస్ నుంచి ఎప్పుడైనా కాల్ వచ్చినప్పుడు అలాగే చెప్పి పెట్టేసేయండి మరి. అప్పుడు కదా నీకు రెస్పెక్ట్ ఇస్తారు, నిజంగా మా కోసం టైం ఇస్తున్నాడు అని వాళ్ళ లోపల కూడా ఒక ఫీలింగ్ కలుగుతుంది. ఇంట్లో ఉన్నాను, మా ఫ్యామిలీతో ఉన్నాను, తర్వాత కాల్ చేయొచ్చా ప్లీజ్ అని ఆ కమ్యూనికేషన్ చాలా మ్యాటర్ అవుతుంది మళ్ళీ ఎదుటి పర్సన్తో కన్విన్స్ చేసేటప్పుడు. సో ఈ విధంగా కన్విన్స్ చేస్తే వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు. నిజంగానే తను జెంటిల్ మ్యాన్ అని ఒక ఫీలింగ్ కలుగుతుంది, మీ పైన రెస్పెక్ట్ కలుగుతుంది. ఆ టైంలో ఆ వర్క్ జరగకపోయినా పర్లేదు, హీఈస్ అ జెంటిల్ మ్యాన్, ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేస్తున్నాడు అని అర్థం చేసుకుంటారు ఎదుటి పర్సన్ కూడా. రైట్?
వాళ్ళు నెగిటివ్ పర్సనే అనుకోండి, ఎలాగైనా మిమ్మల్ని తిట్టాలి అనే ఇంటెన్షన్తో ఫోన్ చేశారు అనుకోండి, మీరు ఏం చేసినా తిడతారు. బట్ అలాంటి వాళ్ళతో ఉండడం కన్నా వదిలేయడం బెస్ట్ ఓకే. కదా. మనల్ని అర్థం చేసుకునే వ్యక్తులే మన లైఫ్లో ఉండాలి. ఓకే. ఒకవేళ చేసుకోవట్లేదు అని అంటే లీవ్ ఇట్ దెమ్. అది ఎవరికి ఎలాంటి ప్రయారిటీ ఇస్తున్నారో దాన్ని బట్టి రిలేషన్స్ అనేటివి ఉంటాయి. ఓకే. మేడం, రిలేషన్షిప్లో సాక్రిఫైస్ అనేది అవసరం అంటారా? ఖచ్చితంగా అవసరం. ఓకే. చూడండి, మనం మన పిల్లల మీద ఉండేది చాలా అన్కండిషనల్ లవ్, అవునా? ఓకే. ఉమ్. మనం సాక్రిఫైస్ చేయకపోతే పిల్లలు గ్రో అవ్వలేరు. కొన్ని థింగ్స్లో సాక్రిఫైస్ చేస్తాము అవును. బికాస్ వాళ్ళకు బాగుండాలి అని అంటే మనం చేస్తాము. అవును. ఏమేం చేస్తాము? పుట్టగానే పడుకోవడం రాదు అంటే టైంకి పడుకోరు, టైంకి తినరు, ఎంబడ పడుతుంటాం. ఫస్ట్ వాళ్ళు తినాలి, వాళ్ళు పడుకోవాలి, ఓకే, ఏడవకుండా చూసుకోవాలి. అలా వాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే ఇంటెన్షన్తో, అవుట్ ఆఫ్ లవ్తో మనం చాలా సాక్రిఫైస్ చేస్తాం తెలియకుండానే ఓకే. కదా. మన టైంని, మన నిద్రని, మన ఆకలిని చంపుకుంటాం కొన్నిసార్లు. సాక్రిఫైస్ లేనిది ప్రేమ రాదు. ఓకే. ఓకే, రిలేషన్షిప్లో అయినా కూడా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆఫీస్ అవర్స్ చాలా టైట్గా ఉన్నాయి, ఉమ్. ఇంట్లో టైం ఇవ్వట్లేదు, మీరు చెప్పి చూడండి ఆఫీస్లో, ఒక హాఫ్ అన్ అవర్ ముందెళ్తాను, ఉమ్. లేకపోతే ఒక 1 అవర్ ముందెళ్తాను. అట్లీస్ట్ వారం మొత్తంలో ఒక్కరోజు అలాంటి టైం తీయండి. మీరు ది బెస్ట్ క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, మంచి మెమరీస్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే. అలాంటిది ఏమన్నా తీయండి. ఓకే. ఓకే, సాక్రిఫైస్ లేనిది ఏ ప్రేమ నిలవదు. ఓకే. సాక్రిఫైస్ అంటే ఏంటి? మీరు బాధపడిపోయి వాళ్ళని సంతోష పెట్టాలని కాదు. ఓకే. అక్కడ ఇద్దరూ హ్యాపీగా ఉండాలి. కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాల్సిన అవసరం లేదు, కొన్ని ఓకే. మేనేజ్ చేసుకునే అవసరం ఉంటుంది. ఓకే మ్యామ్. అన్ని కోల్పోవాలని ఏం లేదు. ఓకే మ్యామ్. మేడం, వయసు అయిపోయిన పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఈ జనరేషన్ కిడ్స్ నిర్లక్ష్యం చేస్తున్నారని అంటున్నారు మ్యామ్. వాళ్ళ పట్ల మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ మనసును మళ్ళీ మనం చొరగనగలం? గుడ్ క్వశ్చన్. చాలామంది నేను పిల్లల్ని కొట్టకూడదు, తిట్టకూడదు, అది మెంటల్ ఎఫెక్ట్స్, ఇంకా బిహేవియరల్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి, ఇలా నేను వీడియోస్ చేసినప్పుడు కానీ కొట్టకూడదు, తిట్టకూడదు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు చాలా మంది పేరెంట్స్ కింద కామెంట్ చేసేది ఏంటి అంటే, మన పేరెంట్స్ కూడా కొట్టారు కదా, మనం బాగానే ఉన్నాం కదా ఓకే. కదా. ఇప్పుడు మీ పిల్లల విషయంలో అంటే మీరు బాగానే ఉన్నారు, బట్ మీకు మీ తల్లిదండ్రుల మీద ఎంతవరకు ప్రేమ ఉంది, అవును. ఎంతవరకు రెస్పెక్ట్ ఉంది, మిమ్మల్ని ఎప్పుడైతే మీ పేరెంట్స్ కొట్టారో తిట్టారో మీరు హ్యాపీగా ఉన్నారో అప్పుడు హట్ అయ్యారా? అప్పుడు ఆ క్షణం హట్ అయినా కానీ Hurt తర్వాత అవుతారు. మనకు అర్థమవుతుంది. అర్థమవుతుంది. కానీ కొంతమంది పేరెంట్స్ అసలు కారణం లేకుండానే కొట్టేవాళ్ళు, తిట్టేవారు. అవును. ఎందుకంటే మేబీ ఆల్కహాల్ ఎఫెక్టో Yes. లేకపోతే వాళ్ళ మెంటల్ స్ట్రెస్ ఉండి అవును. కారణం లేకుండానే పిల్లల్ని కానీ వైఫ్ని కానీ కొట్టేది, తిట్టేది ఓకే. కదా. అవును. కొంతమంది, అందరు కాదు. సో అలాంటప్పుడు అలాంటి ఏదైతే సిచ్యువేషన్లో కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఆ మైండ్లో అంటే చైల్డ్ మైండ్లో సబ్ కాన్షియస్లీ అది ఫీడ్ అయిపోతుంది. చిన్నప్పుడు మా డాడీ కొట్టేవాడు, ఓకే. కారణం లేకుండా అసలు నేనేం తప్పు చేయకుండానే కొట్టాడు మా డాడీ అని ఒక హేట్రేట్ అనేది క్రియేట్ అయింది చిన్నప్పటి నుంచే. ఓకే. ఓకే, అది చిన్న ఉన్నప్పటి నుంచి క్రియేట్ అయ్యి పెద్దగా అయిన తర్వాత కూడా కొంచెం అది ఉండిపోతుంది మైండ్లో. ఎక్కడో తెలియని ఒక డిస్రెస్పెక్ట్, ఒక హార్ట్ రేట్ అనేది ఆ ఎమోషన్ ఉండిపోతుంది, రైట్. అది ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత సర్టెన్ 50-60 ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ బ్రెయిన్ కూడా యాక్టివ్గా ఉండదు. అవును. బాడీ వైజ్గా, బ్రెయిన్ వైజ్గా మెంటల్ ట్రామా అనేది వాళ్ళు అనుభవిస్తారు. కొన్ని మతి మార్పులు కూడా వాళ్ళకు జరుగుతూ ఉంటాయి పెద్దవాళ్ళు అయిన తర్వాత, ఒక 70-80 అయిన తర్వాత. అప్పుడు వాళ్ళని బేర్ చేయడం చాలా కష్టం అవుతుంది. అలాంటి సిచ్యువేషన్లో ఎవరైతే పిల్లలు కొట్టారో, తిట్టి పెంచారో అలాంటి పిల్లలే ఓల్డేజ్ హోమ్స్లో అవును. ఇలా వేయడం మనం చూసాం. బట్ ఎవరైతే పిల్లల్ని చాలా చిన్నప్పటి నుంచి ప్రేమగా పెంచుతారో, వాల్యూస్, ఎథిక్స్, మన కల్చర్, దాన్ని గొప్పదనం ఏంటో నేర్పించుకుంటూ పెంచుతారో, స్పిరిచువల్ ప్రాసెస్లో ఎవరైతే ఉంటారో, ఓకే. అలా ఉండి పిల్లల్ని పెంచుతారో అలాంటి ఓల్డేజ్ హోమ్స్ లాంటి పరిస్థితి వాళ్ళకి రాదు. ఓకే, చిన్నప్పటి నుంచి మీరు ఎలా పెంచుతున్నారు అనేది చాలా మ్యాటర్ అవుతుంది. ఈవెన్ పెద్దగా అయిన తర్వాత మీరు కనుక ఒక స్పిరిచువల్ యాక్టివిటీ చేయించుకుంటూ పెంచడము, లైక్ భగవద్గీత కానీ, ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వడం కానీ, ఓకే. మోరల్ వాల్యూస్, ఎథిక్స్ గురించి నేర్పించుకుంటూ పెంచితే, ఇఫ్ సపోజ్ ఫ్యూచర్లో ఒకవేళ ఎల్డర్స్కి ఒక మతిమరుపు ఉన్నా, బెడ్ పై నుంచి లేవలేని పరిస్థితి ఉన్నా, వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటారు, కాపాడుకుంటారు. ఓకే. ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు. Yes. ఎందుకు? వాళ్ళకి అది రూట్లో ఉంది.
ఆ మోరల్ వాల్యూస్, ఆ రెస్పెక్ట్ అనేది రూట్స్లో ఉంది. బట్ చిన్నప్పుడు కనుక మీరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ పెంచితే మాత్రం రేపు పొద్దున కంపల్సరీ మిమ్మల్ని ఓల్డ్ ఏజ్ హోమ్లో వేసే పరిస్థితి వస్తుంది. అది మీరు ఎంత వాళ్ళు చిన్నప్పటి నుంచి దీన్ని మెయింటైన్ చేయగలిగితే అదంతా బెస్ట్. నేను కొంతమంది పేరెంట్స్ అడుగుతారు క్వశ్చన్, మేడం ఎలాంటి స్కూల్స్లో వెయ్యాలి, విచ్ ఈస్ ద బెస్ట్ స్కూల్స్ అని అడుగుతారు. నేను ఒకటే చెప్తాను, ఏ స్కూల్ అయితే మన ఎథిక్స్కి, అంటే ఇందాక నేను కొన్ని థింగ్స్ చెప్పాను కదా, అవి ఏ స్కూల్ అయితే పాటిస్తుందో అలాంటి స్కూల్లోనే వేయండి. ఏదైతే స్కూల్లో lakhs of rupees ఖర్చు పెట్టి, ఓకే 3 lakhs 4 lakhs 5 lakhs అంటున్నారు, అవన్నీ అవసరం లేదు. ఓకే, మన పిల్లలకి ఒక టాడ్లర్ నర్సరీ నుంచి ఏవైతే 6-7 years వచ్చే వరకు వాళ్ళకి కావాల్సింది రైట్ ఎథిక్స్ అండ్ రైట్ మోరల్స్ కావాలి వాళ్ళకి. ఓకే, ఒక స్పిరిచువల్గా కనెక్షన్ అనేది కావాలి, మెంటల్ డెవలప్మెంట్ అనేది కావాలి. మీరు ఏదైతే స్కూల్లో ABCD 1 2 3 చదివిస్తున్నారో ఇట్స్ ఏ లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అంటారు దాన్ని. అంటే ఒక టాపిక్ని, ఒక సబ్జెక్ట్ని నేర్చుకోవడం ఇప్పుడు కూడా పాసిబులే కదా. ఇప్పుడు నేను యాజ్ ఎ బీటెక్ గ్రాడ్యుయేట్, నేను చిన్నప్పటి నుంచి, లేకపోతే నా స్టడీస్ అంతా కూడా చిన్నప్పటి నుంచి పేరెంటింగ్ పైన కాదు కదా. నేను సర్టెన్ ఏజ్ వచ్చాక, నాకు పిల్లలు పుట్టిన తర్వాత ఆ డిఫికల్టీస్ చూసి నేను నేర్చుకున్నాను. ఇప్పుడు చాలా మంది ఏజ్తో సంబంధం లేకుండా ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 రోజుల్లో నేర్చుకుంటున్నారు. అవునా, ఏదైనా లాంగ్వేజ్, ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజెస్ ఉన్నాయి, యానిమేషన్ ఉంది, ఓకే, వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఓకే, ఇవి ఏవైనా సరే మీరు పెద్దగైన తర్వాత కూడా నేర్చుకోవచ్చు. బట్ మోరల్ వాల్యూస్, ఎథిక్స్, ఎల్డర్కి రెస్పెక్ట్ ఇవ్వడం, స్పిరిచువల్గా కనెక్షన్గా, అంటే ఆ కనెక్షన్ అనేది ఉండడం, ఆ డివైన్ పవర్ అనేది చిన్నప్పటి నుంచే చేయాలి. మీరు పెద్దగైన తర్వాత ఒక టీనేజర్ని కూర్చోబెట్టి భగవద్గీత శ్లోకం చదువు అని అంటే వాడు ఎందుకు చదువుతాడు? వాడంతా ఒక టెక్నాలజీకి కనెక్ట్ అయి ఉన్నాడు కదా, ఇప్పుడు చదవలేడు. శ్లోకాలు ఇవన్నీ ఎదుటోళ్ళకి రెస్పెక్ట్ ఇ, అంకుల్ ఆంటీ వచ్చినప్పుడు నమస్తే పెట్టు అని అంటే ఇప్పుడు చెప్పాడు. అదే ఒక ఇంగ్లీష్ నేర్చుకో, ఒక కోర్స్ చేయంటే చేసేస్తాడు వాడు. సో మనం చూసుకోవాల్సింది స్కూల్ సెలక్షన్లో ఇది ఒకటే. ఏ స్కూల్ అయితే పేరెంట్స్కి, చిల్డ్రన్కి ఫ్లెక్సిబుల్గా ఉండి హ్యాపీగా నేర్పిస్తుందో, కొట్టుకుంటూ తిట్టుకుంటూ బెదిరించుకుంటూ ఫోర్స్ఫుల్గా నేర్పించే స్కూల్ కాకుండా ప్రేమగా చెప్పే స్కూల్, ఓకే, మన కల్చర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే స్కూల్, స్పిరిచువాలిటీకి చాలా దగ్గరగా ఉండే స్కూల్, అలాంటి స్కూల్స్ సెలెక్ట్ చేసుకోండి. నర్సరీ నుంచి ఇవి చాలా ఇంపార్టెంట్. మేము రీసెంట్గా మా స్నేహితురాలి స్టేటస్ నేను చూస్తే, చదవటరాని మగవాడికి దొరకకూడని పుస్తకం ఆడది అని స్టేటస్ పెట్టుకున్నాము. అసలు ఎందుకు మనం డిగ్రీలు చేసాం, పీజీలు చేసామని పెద్ద పెద్ద హైయర్ స్టడీస్ గురించి మనం మాట్లాడతాం. ఇప్పటికీ కూడా ఒక స్త్రీ మనసుని ఒక మగవాడు చదవలేకపోవటానికి కారణం ఏంటంటారు? చాలా మంచి క్వశ్చన్ అండి. ఇది రిలేషన్, ఈ లవ్ అనేది చదువుతో సంబంధం లేదు. మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు ఏమైనా చదువుకున్నారా? ఏం చదువుకోలేదు కదా, డిగ్రీలు లేవు కదా. అక్కడ డిగ్రీలతో సంబంధం లేదు. ఇప్పుడు ఎంత పెద్ద కోటీశ్వరుడైనా వాళ్ళకి డైవర్సెస్ అవ్వట్లేదా? పెద్ద పెద్ద సినిమా యాక్టర్స్, పొలిటీషియన్స్, బయట మన చుట్టుపక్కల వాళ్ళు చదువుకొని వాళ్ళంతా కాదు కదా. అక్కడ చదువు కాదు మ్యాటర్, మీకుండే మెచ్యూరిటీ, మీరు అంటే మీకు ఎదుటి పర్సన్ని అర్థం చేసుకునే మెచ్యూరిటీ మీకు లేదు. అక్కడ దాంట్లో మీరు అర్థం చేసుకోవాలి. అది ఏంటి అసలు ఏం అర్థం చేసుకోవాలి అనేది ఇప్పుడున్న వాళ్ళకి అర్థం కావట్లేదు. ఒక ఎదుటి పర్సన్ని ఇంప్రెస్ చేయాలన్నా, ఓకే, కొన్ని సినిమాలలో చూస్తాము, హీరోయిన్ ఇంప్రెస్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళ ఫాదర్ని ఇంప్రెస్ చేయాలనన్నా వాళ్ళ వెనకాల ఒక 1-2 days గ్రౌండ్ వర్క్ చేస్తాడు. అవునా, బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేస్తాడు. అవునా, వాళ్ళకి ఏమి ఇష్టము, ఎక్కడ ఏం తింటారు, ఎక్కడికి వెళ్తారు, ఎలా టైం స్పెండ్ చేస్తారు, మొత్తం తెలుసుకొని వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాం. అందుకే ప్రతి మనిషికి ఈ లవ్ అనే దాన్ని, అంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, లవ్ని ఎట్లా అర్థం చేసుకుంటారు అనే ఒక లాంగ్వేజ్ అనేది ఉంటుంది. ఓకే, సో దెర్ ఆర్ 5 languages అన్నమాట, 5 love languages. మీ లవ్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి, మీ పార్ట్నర్ లవ్ లాంగ్వేజ్ కూడా తెలిసి ఉండాలి. అంటే అమ్మాయిల మనస్తత్వం, అంటే ఒక ఉమెన్ మనస్తత్వం ఎట్లా ఉంటుంది, వాళ్ళ మైండ్ దేంతో నడుస్తానంటే ఎమోషన్స్ అండ్ కేర్ పైన నడుస్తుంది. అదే ఒక మగాడి మనస్తత్వం ఎలా, వాళ్ళ మైండ్ ఎట్లా ఆలోచిస్తానంటే లాజిక్ అండ్ ఈగో ద్వారా నడుస్తుంది. ఓకే, ఎమోషన్స్, కేర్, ఇక్కడ లాజిక్ ఇంకా ఈగో. ఓకే, కానీ ఆ దేవుడు అంటే రెండు, ఇప్పుడు నార్త్ సౌత్ మ్యాగ్నెట్సే కదా కలుస్తాయి, నార్త్ కలవు కదా. సో
దేవుడు కూడా ఎలా సృష్టించాడని అంటే కొన్ని క్యారెక్టర్స్ వీళ్ళ లోపల, కొన్ని క్యారెక్టర్స్ వీళ్ళ లోపల, ఇద్దరు కలిస్తేనే అది ఫుల్ఫిల్ అవుతుంది. అవును. ఎట్లా ఇప్పుడు మీరు ఉన్నారు, మీకు లాజిక్ అండ్ ఈగో అనేది హై ఉందని అనుకుందాం. ఆల్వేస్ మీ జీవితాంతం ఈ లాజిక్లతోని ఈ ఈగోతో మీరు బ్రతుకుతారా? బతకలేం. లేము. ఇప్పుడు నేనున్నాను, ఎమోషన్స్ అండ్ కేర్ అనేది నాకు ఆ మైండ్ సెట్ అలా ప్రోగ్రామింగ్ అయ్యింది ఒక అమ్మాయికి. ఓకే, బట్ నేను ఈ ఎమోషన్స్ తోటి, కేర్ తోటి ఈ మనీ సంపాదిస్తానా, లేకపోతే ఎదుటోళ్ళని హర్ట్ చేయకుండా మాట్లాడడం, లేకపోతే లాజిక్గా థింక్ చేయడం చేయకపోతే నేను సర్వైవ్ అవుతానా సొసైటీలో? కాలేను. అందుకే మొగాడిని ఆడదాన్ని ఈ 2 క్యారెక్టర్స్ డివైడ్ చేసి మ్యారేజ్ అనే సంబంధంతో కలిపాడు. ఓకే, రైట్. ఎప్పుడైతే ఈ లాజిక్ ఈగో పర్సన్, ఎమోషన్ అనే కేర్ పర్సన్తో ఉంటేనే వాళ్ళ లైఫ్ అనేది ఫుల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు. అర్థమవుతుందా? ఎక్స్పీరియన్స్ అనేది చాలా మ్యాటర్ అవుతుంది. అంటే లైఫ్ని ఎక్స్పీరియన్స్ అవ్వడం, జస్ట్ జీవించడం కాదు, అన్నిటినీ అనుభవించడం ఎక్స్పీరియన్స్ అంటే. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎమోషన్గా, కేర్గా మనం చేస్తేనే వాళ్ళు మనకు దగ్గర అవుతారు. ఆ బాండింగ్ అనేది పెరుగుతుంది. అంతేగాని నీ లాజిక్, నీ ఈగో పనికిరాదు కదా పిల్లల దగ్గర. అందుకే మదర్కి ఎక్కువ కనెక్ట్ అయిపోతారు. ప్లస్ ఇంట్లో కూడా ఆల్ టైమ్ మమ్మీ ఫేసే కనిపిస్తుంది, మమ్మీ మాటలు చెప్పేదే వింటారు. అన్ని 90% ఉమెనే చూసుకుంటుంది కాబట్టి అమ్మ అంటే అంత ప్రేమ ఉంటుంది. నాన్న ఎందుకు, నాన్న పైన అంత అమ్మ మీద ఉన్న ప్రేమ నాన్న మీద ఎందుకు ఉండదని అంటే తను ప్రేమగా మాట్లాడాడు, ఫస్ట్ ఎక్స్ప్రెస్ చెయ్యాడు. బికాస్ అతనిది ఆ ఎమోషన్ కేర్ పైన కాదు ఆయన ఇంటెన్షన్. లాజిక్ ఉండాలి, ఈగో ఉండాలి. అంటే నేను సంపాదిస్తున్నానే ఈగో ఉండొచ్చు, ఓకే, నేనే ఇంటిని గడుపుతున్నా అంటే. మ్యామ్, పురుషులు అనేది కూడా ఇదే మ్యామ్. ఇప్పుడు నీతో టైం స్పెండ్ చేయలేకపోవటానికి రీజన్ ఏంటంటే ఈ 24 అవర్స్లో దగ్గర 14 అవర్స్ వరకు కష్టపడి ఫ్యామిలీని రన్ చేయాల్సి వస్తుంది. అక్కడ అలిసిపోవటం వల్ల కేర్ చేసుకోలేకపోతున్నాను పురుషులు. దాన్ని మీరు ఎందుకు అర్థం చేసుకోలేరని పురుషులు అంటున్నారు. స్త్రీలు ఎప్పటికీ ఎందుకు మా మనసుని మీరు చదవలేకపోతున్నారు అని. అసలు ఇదేంటి? వాట్ డూ యూ మీన్ బై కేర్? ఇక్కడ కేర్ చేయలేకపోతున్నాం అని అన్నారు కదా, మెన్ కేర్ చేయలేకపోతున్నాం. వాట్ డూ యూ మీన్ బై కేర్? మేము కేర్ అంటే మ్యారేజ్ అయిన తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి, కుటుంబ అవసరాల గురించి ఆలోచించాలి కదా. పురుష ధర్మం కిందకు వస్తుంది కదా. స్త్రీ ధర్మం ఏంటంటే ఇల్లుని చక్కబెట్టడం. అంటే 2 సమధర్మాలే. ఒక ధర్మం గొప్పది, ఒక ధర్మం తప్పటిది, లేదా ఒక ధర్మం చిన్నది అనటానికి లేదు. ఈ సృష్టిలో స్త్రీ పురుషులు సమస్థానం, ఎవరి ధర్మం వాళ్ళు పాటిస్తున్నారు. కానీ ఎందుకు స్త్రీలు పురుషుల్ని ఈ విధంగా అంటున్నారు? పురుషుల్ని అని కాదు, ఇక్కడ మీరు ఇందాక అన్నారు అందరినీ మేము నడపాలి, ఒక ఇల్లు నడపాలి అని. అదే ఇట్స్ ఎ లాజికల్ థింగ్ కదా. మీ లాజిక్ బ్రెయిన్ ఆలోచిస్తుంది కాబట్టి అలా మీరు మాట్లాడుతున్నారు. బట్ ఫ్యామిలీకి కావాల్సింది ఓన్లీ మీ సంపాదన కాదు. ఇప్పుడు సంపాదననే అనుకుంటే అంబానీ వాళ్ళ ఫ్యామిలీ, లేకపోతే పెద్ద పెద్ద చాలా కోటీశ్వరులు ఉన్నారు కదా, వాళ్ళకి డైవర్సెస్ ఎందుకు అవుతున్నాయి? వాళ్ళకి డబ్బులు లేకనా? కాదు కదా. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా అన్హ్యాపీగా ఉన్నారు కదా. అంటే ఇక్కడ కావాల్సింది డబ్బు కాదు. ఇంట్లో వాళ్ళకి ఆల్వేస్ మీ టైం కోరుకుంటారు, మీరు మాట్లాడే ఏదైనా షేర్ చేసుకుంటారేమో. ప్రతి వైఫ్ ఇలానే ఆలోచిస్తుంది. ఓకే, ఇంటికి రాగానే ఏం కావాలో తను అందించడానికి 100% తను తినకున్నా ఖాళీ కడుపుతున్నా పర్లేదు, కానీ మీకు పెట్టే 100% చేయాలి అని అనుకుంటుంది. అవునా? హెడ్ఏక్ ఉంటే మందు రాస్తుంది, కాళ్ళు నొప్పి పెడుతున్నాయంటే కాళ్ళు ఒత్తుతుంది కదా. ప్రతిదీ చేయడానికి రెడీ ఉంటుంది. బట్ అలా కావాల్సింది మీ టైం. మీరు వాళ్ళ దగ్గర ఉండడమే. మీరు ఉన్నంత టైం అంటే మీరు ఏదైతే ఆఫీస్ వర్క్ చేస్తారో, మీరు ఏదైతే పడుకునే టైం ఉంటుందో దానికంటే ఎక్కువ మీరు ఆఫీస్లోనే ఉంటున్నారు. 24 అవర్స్లో చూసుకుంటే నిద్ర ఒక 8 అవర్స్ అనుకుందాం, ఆఫీస్ అవర్స్ ఒక 14 అవర్స్ అనుకుందాం, 12 to 14 అవర్స్ అనుకుందాం. ఇక్కడ ఎక్కువ టైం ఎక్కడ ఇస్తున్నారు? ఆఫీస్లోనే. బట్ వీళ్ళకి దొరికేది చాలా తక్కువ. ఆ తక్కువ టైంలోనే ఇప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఇట్లా స్క్రీన్లోని అడాప్ట్ చేసేసుకుంటున్నాము. ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ ఆఫీస్ కాల్స్ మాట్లాడుతున్నాము, ల్యాప్టాప్లో పని చేసుకుంటున్నాము. ఓకే, కొద్దో గొప్ప పిల్లలతో గడపడానికి ట్రై చేస్తున్నాం. బట్ వాట్ అబౌట్ వైఫ్ తోటి ఒంటరిగా ప్రేమగా మాట్లాడడానికి ఎంత టైం ఇస్తున్నారు మీరు? అమ్మాయికి కావాల్సింది అదొక్కటే, నువ్వు ప్రేమగా మాట్లాడితే చాలా అనుకుంటుంది. ఓకే, ఈరోజు ఆఫీస్లో ఏం చేస్తారో చెప్పు. నీకు ప్రేమగా మాట్లాడడం తెలియకపోతే ఈరోజు బాగున్నావు, నీ డ్రెస్ బాగుంది, ఓకే, ఈరోజు ఏదైతే కూర వండావో చాలా బాగా చేస్తావు అని ఒక చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఇవ్వడం, తను చేసిన ఎఫర్ట్ని మెచ్చుకోవడం,
పొద్దున నా కోసం టైం అవుతుంటే హడావిడిగా నాకు అన్ని రెడీ చేసి పెట్టావు కదా, థ్యాంక్ యూ చెప్పడం. ఇలా చిన్న చిన్నవే కోరుకుంటుంది, పెద్ద పెద్దది అవసరం లేదు. దీనికి పెద్ద స్కిల్ కావాలా మీకు? కాదు కదా. అవసరం లేదు. అర్థం చేసుకోకపోవడం అని అంటే ఇదే. వాళ్ళకి ఏం కావాలో ఫస్ట్ అడగండి. మీకు తెలియకపోతే నీకేం కావాలని అడగండి. ఒక మూవీ చూసారా, నయనతార అమ్మోరు వేషం వేసుకొని ఉంటుంది. మూవీ పేరు ఏంటి? అమ్మోరే కదా. అమ్మోరు మూవీలో వాళ్ళ సిస్టర్కి, ఆ హీరో వాళ్ళ సిస్టర్కి 24/7 365 days పనిచేస్తుంది. ఒక్కసారి అడుగు, మీ చెల్లికి ఏం కావాలి, మీ సిస్టర్కి ఏం కావాలో ఒక్కసారి అడుగు అని అంటే, నీకేం కావాలో చెప్పు, ఏదైనా ఇస్తా, ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను అని అంటే తను ఏం ఆన్సర్ ఇస్తుంది అప్పుడు? ఒక్కరోజు రెస్ట్ కావాలని అంటుంది కదా. అదే వాళ్ళకి కావాల్సింది. అంటే ఇంత కష్టపడ్డా కూడా మాకు అసలు వాల్యూ లేదు, ఎవరు మెచ్చుకోవట్లేదు. అదే కూర బాగాలేకపోతే ఏం కూర వండినావు ఈరోజు అని ఫటాఫటా 3-4 మాటలు అనేస్తారు. మీ నోటి నుంచి వచ్చేస్తుంది బ్యాడ్ వర్డ్స్. కొంతమంది తిట్టేస్తారు కదా. కూర వండడం కూడా కదా, ఇంట్లోనే ఉంటావు, అది కూడా చేయవా? ఇంట్లో ఉండి నేను సంపాదిస్తున్నా, మీ అందరినీ పోషిస్తున్నా, అట్లీస్ట్ ఈ ఫుడ్ కూడా ప్రశాంతంగా తిననియట్లేదు, అది ఇదని తిడతారు. మరి మంచిగా చేసినప్పుడు, టేస్టీగా ఉన్నప్పుడు ఎందుకు మెచ్చుకోరు మీరు? అదే కదా కావాలి. సి, మనం మనుషులము, తెలుసో తెలియకో మిస్టేక్స్ జరుగుతాయి. ఆల్ టైమ్ అన్ని కూరలు డైలీ మంచిగా అవ్వాలని లేదు, కొంచెం అటు ఇటు అవుతాయి, అప్పుడు అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, మంచిగా ఉన్నప్పుడు పొగడండి, పాజిటివ్నే ఎక్కువ మీరు ప్రొజెక్ట్ చేయండి రాదర్ దాన్ నెగిటివ్. అప్పుడు కూడా మీ పైన గౌరవం ఉంటుంది. అర్థమైందా? ఉమెన్ అర్థం చేసుకోవడంలో 100% ఇస్తారు. అంటే ఎవరికి ఎప్పుడు ఏం కావాలి, ఇంట్లో డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు ఆ పిల్లవాడికి డిఫరెంట్గా ఆలోచిస్తాడు, మీరు బయటకు వెళ్ళి పనిచేసే వాళ్ళు మీరు డిఫరెంట్గా ఆలోచిస్తారు. ఓకే, అత్తమ్మ మామయ్య ఎవరైతే ఉంటారో ఇంట్లో వాళ్ళ మెంటాలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. ఇంకా మీ తోటి బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళవి వేరే ఉంటాయి, వాళ్ళ పిల్లలవి వేరే ఉంటాయి. ఇంతమంది మైండ్ సెట్స్ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళు ఏమైనా చదువుకొని వచ్చారా? ఒక ఇంట్లో ఇంతమంది ఉంటారు, వీళ్ళని ఇలా అర్థం చేసుకోవాలి అని ముందేమైనా చదువుకొని వచ్చారా? లేదు. వంట చేయడం చిన్నప్పటి నుంచి వచ్చా? లేదు. మీకోసం నేర్చుకున్నారు. ప్రతి ఒక్క పని వాళ్ళు ఓన్గా ఐడెంటిఫై చేసేసుకున్నారు, డెవలప్ చేసుకున్నారు ఆ స్ట్రెంగ్త్ని. బికాస్ ఒక అమ్మాయి అంటే ఇలా అన్ని బాధ్యతలు ఉంటాయి, ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. ఓకే, ఈవెన్ నేనైనా సరే మా మమ్మీ చాలా నేర్చుకో, వంట నేర్చుకో అని చాలాసార్లు ఫోర్స్ చేసేది. బట్ నేను స్టడీస్ వెనకాల ఉండి చదువుకి టైం ఇచ్చేదాన్ని, నేను నేర్చుకోలేదు. బట్ ఆఫ్టర్ పెళ్ళి అయిన తర్వాత బాధ్యత ఆటోమేటిక్ నేర్చేసుకున్నాను. అలా ప్రతి ఒక్కరు ఎదుటి పర్సన్ని చూసి నేర్చుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది, ఆఫీస్కి వెళ్తారు, ఎప్పుడో రాత్రికి వస్తారు, మీరు ఏం చూడట్లేదు ఇంట్లో ఏమవుతుంది, అసలు ఎట్లా ఉంటుంది, ఒక డే అంతా స్పెండ్ ఎట్లా చేస్తారు ఒక ఉమెన్, ఏం చేస్తుంది అసలు ఇంట్లో అనేది ఎవరి దగ్గర నుండి చూడట్లేదు. కాబట్టి మీకు అర్థం కావట్లేదు. సో అప్రిషియేట్ చేయడం స్టార్ట్ చేయండి. ఏ చిన్న పనైనా ఒక్కరోజు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఎంటీనెస్ అనేది మీకు తెలుస్తుంది కదా. అట్లీస్ట్ మన అమ్మ లేకపోయినా ఒకరోజు ఓన్లీ ఇంట్లో మెన్నే ఉన్నారు అంటే మగవాళ్ళే ఉన్నారు, అమ్మాయి లేని లోటు తెలుస్తుందా లేదా? అప్పుడు వచ్చిన తర్వాత అప్రిషియేట్ చేయండి. కూరలో ఉప్పు లేనప్పుడే దాని వాల్యూ ఏందో తెలుస్తుంది, అవునా కదా? సో అందుకే పాజిటివ్గా మాట్లాడడము, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడము, మీ కమ్యూనికేషన్ చాలా మ్యాటర్ అవుతాయి రిలేషన్లో. ఒక స్త్రీ జీవితంలో పురుషుడి యొక్క పాత్ర. రైట్. ఎవరైతే అబ్బాయి తల్లిదండ్రులకి లేకపోయినా, అంటే తల్లికి అట్లీస్ట్ ఆ ప్రేమని చిన్నప్పటి నుంచి అనుభవిస్తూ ఆ ఫీమేల్ ఎనర్జీ ఏదైతే పెట్టుకుంటాడో, అర్థం చేసుకుంటాడో, వాళ్ళు రేపు పొద్దున వచ్చిన వైఫ్కి కానీ వచ్చిన పిల్లలకు కానీ 100% ఇస్తాడు, వాళ్ళని అర్థం చేసుకుంటాడు, వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాడు మెయిన్గా. బట్ ఎవరైతే పిల్లలు చిన్నప్పటి నుంచి అమ్మ నాన్నకి దూరంగా పెరుగుతారో, హాస్టల్స్లో పెరుగుతారు కదా కొంతమంది, అబ్రాడ్లో చదువుకోవడానికి వెళ్తారు, అలాంటి వాళ్ళకి ఇంట్లో వాళ్ళ లేకపోతే అమ్మ వాల్యూ కానీ, వైఫ్ వాల్యూ కానీ, పిల్లల వాల్యూ కానీ తెలియదు, వాళ్ళు చూడలేదు కాబట్టి. బట్ ఎవరైతే ఒక చైల్డ్కి ఫీమేల్ ఎనర్జీ ఎంతైతే అవసరమో మేల్ ఎనర్జీ కూడా అంతే అవసరం. ఓకే, ఫెమినైన్ అండ్ మస్కులైన్ ఎనర్జీ అని అంటాం. ఆ రెండు ఉంటేనే ఆ చైల్డ్ అనేది 100% అంటే ఎఫిషియెంట్గా గ్రో అవ్వగలుగుతాడు. అంటే ఫిజికల్ వైజ్గా, మెంటల్ వైజ్గా
రెండు ఎనర్జీస్ చాలా ఇంపార్టెంట్. అవును. సో తల్లి పాత్ర ఎంత ఉందో తండ్రి పాత్ర కూడా అంతే ఇంపార్టెంట్ Okay. చైల్డ్కి. అలాంటి వాళ్ళే చాలా బాగా అర్థం చేసుకొని వచ్చిన వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేస్తాడు. ఓకే మేడం, రీసెంట్గా సింధూర్ ఆపరేషన్ మొదలుపెట్టింది భారత ఆర్మీ. ఒక స్త్రీ యొక్క బొట్టు చెరుపు వేసిన తీవ్రవాదుల్ని ఆ దేశాన్ని సర్వనాశనం చేసిందంటే ఒక స్త్రీ కన్నీటి బొట్టు కారిస్తే రాజ్యాలే అల్లకొల్లాలం అయిపోతాయి అనడానికి నిదర్శనం ఈ సింధూర్. ఇంకొకటి ఏంటంటే ఈ ఆపరేషన్ గురించిన డీటెయిల్స్ ఇవ్వడానికి కూడా ఆర్మీలో ఉన్న 2 స్త్రీలనే ప్రభుత్వం ఎంచుకుంది. సమాజంలో ఒక స్త్రీ పాత్ర, స్త్రీ అంటే నిజంగానే ఆదిశక్త. ఖచ్చితంగా మనకి దేవతలు అన్నప్పుడు, స్త్రీ అన్నప్పుడు మనకు గుర్తొచ్చేది లక్ష్మీదేవి, సరస్వతీదేవి, ఇంకా దుర్గామాత. అంటే పవర్. ఫస్ట్ మనం సరస్వతితో స్టార్ట్ చేస్తాం. సరస్వతి అంటే నాలెడ్జ్ కదా. నాలెడ్జ్ ఉంటే లక్ష్మి ఆటోమేటిక్గా వస్తుంది మన లైఫ్లో. ఎప్పుడైతే లక్ష్మి సరస్వతి మన దగ్గర ఉన్నప్పుడు ఆ పవర్ అంటే ఏమంటారు, శక్తి అంటాం కదా. పవర్ అంటే డివైన్ ఎనర్జీ ఏదైతే ఉందో అది కూడా ఆటోమేటిక్గా మనకు వస్తుంది. ఎప్పుడైతే నాలెడ్జ్తో పాటు మనీతో పాటు ఈ శక్తి వస్తుందో అప్పుడే దాన్ని 100% ఫుల్ఫిల్ అయినట్టు. ఎవరికైతే చదువు లేదో, చదువు అంటే ఏంటి, మళ్ళీ ఓన్లీ బుక్స్లో ఉన్న చదవడం కాదు. ఎదుటి పర్సన్ని ఇప్పుడు అర్థం చేసుకోవడం కూడా అది చదువే అవుతుంది. ఒక ఇంటెలిజెన్స్ మీకున్న ఒక అర్థం చేసుకునే కేపబిలిటీ. లక్ష్మి అంటే ఏంది, ధనం అంటే ఓన్లీ మనీ కాదు. ఓకే, దేర్ ఆర్ అష్టలక్ష్మిలను అంటాం కదా. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఆదిలక్ష్మి అని 8 లక్ష్మిలు ఉంటారు. ఆ 8 లక్ష్మీస్కి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఓకే, అన్నం అంటే చాలా డబ్బు ఉన్నా కూడా తినడానికి కూడా టైం ఉండదు కొంతమందికి. వాళ్ళ దగ్గర లక్ష్మి లేనట్టే అప్పుడు. సో ఎవరైతే అష్టలక్ష్ములు ఫుల్ఫిల్ చేస్తారో, నాలెడ్జ్ ఉండి, ఆ మనీ ఉండి, అంటే లక్ష్మి ఉండి, ధనం ఉండి, ఎవరైతే పవర్ ఉంటుందో అది కంప్లీట్ ఒక గాడెస్ అని మనం పూజిస్తాం, రైట్? సో మరి ఎందుకు మన భారతదేశం అమ్మాయిలకి ఇంత ప్రాధాన్యత ఇస్తుంది అని అంటే బికాస్ ఆఫ్ దిస్ గాడెసెస్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఓకే, అందరికీ కంపల్సరీ ఇంట్లో ఈ లక్ష్మి అనే ఒక గాడెస్ అనే ఎనర్జీ ఖచ్చితంగా ఉంది. అది మీ అమ్మ రూపంలో ఉండొచ్చు, మీ వైఫ్ రూపంలో ఉండొచ్చు, మీ పిల్లల రూపంలో ఉండొచ్చు. బట్ ఒక ఉమెన్ ఇంట్లో ఉండడం అనేది చాలా పవర్ఫుల్ థింగ్. ఒక్కరోజు ఆ గాడెస్ అంటే ఇంట్లో ఉన్న అమ్మాయి లేకపోతే దాని వాల్యూ అప్పుడే తెలుస్తుంది కదా. సేమ్ ఒక అమ్మాయి తలుచుకుంటే ఎన్ని సాధించవచ్చు, ఎన్ని సంపాదించవచ్చు అనే దానికి నిదర్శనం ఇప్పుడు మన ఆపరేషనల్ సింధూర్. సో అలాంటి ఒక ఉమెన్ని నమ్మి ఉమెన్కి ఒక ప్రాజెక్ట్ ఇవ్వడం అనేది మనకి ఒక గ్రేటెస్ట్ పవర్, అంటే గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అని చెప్పుకోవచ్చు మన ఇండియాకి. అలాంటి ఎథిక్స్ మనకు ఉన్నాయి. అదే పొరుగు దేశం పాకిస్తాన్ కానీ ఇంకా డిఫరెంట్ కంట్రీస్ చూసుకుంటే వాటికి ప్రాధాన్యత ఉందా లేదా నాకు మనం ఎగ్జాంపుల్ ద్వారా చూస్తూనే ఉన్నాం, అంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని చెప్పి. బట్ ఎవరైతే కంట్రీ కానీ మన ఇంట్లో కానీ ఎవరైతే ఉమెన్కి రెస్పెక్ట్ ఇస్తారో, ఉమెన్ని అప్రిషియేట్ చేస్తారో, వాళ్ళు లేని వాల్యూని వాళ్ళు తెలుసుకుంటారో, వాళ్ళు ఖచ్చితంగా ఇంట్లో హ్యాపీగా ఉంటారు, ప్లస్ దేశం కూడా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళకి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. బై బర్తే వాళ్ళు అన్ని అర్థం చేసుకోవడానికి అలా పుట్టారు బై డిఫాల్ట్. ఉమెన్కి అన్ని ఎనర్జీస్ ఉంటాయి కాబట్టి, అలాంటి మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ఉమెన్ అనేది చాలా పవర్ఫుల్. మీరు అనుకున్నట్టు ఇంటికే అంకితం కాదు. ఓకే, తను అనుకుంటే ఎన్నో సంపాదిస్తుంది. ఎందుకు చేయలేకపోతుందంటే తన మీద ఉన్న కొన్ని బాధ్యతల వల్లే తను వెనకడు ఉంది. ఒక్కసారి ఆ బాధ్యతలన్నీ ఒక మగాడు తీసుకోండి, తను ఏం సాధిస్తుందో నెక్స్ట్ డే మీరే చూస్తారు. ఖచ్చితంగా చాలా మంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరూ మోస్ట్లీ జాబ్స్ చేస్తలేరు కదా. చాలా డ్రీమ్స్ ఉండే వాళ్ళకు కూడా. జెండర్ ఈక్వాలిటీ అంటారు, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? బికాస్ తనకి యాడెడ్ రెస్పాన్సిబిలిటీస్ రావడం వల్ల తన లైఫ్ ఒక దగ్గర స్ట్రక్ అయిపోయింది. దాంట్లో నుంచి బయటకు రావాలనంటే కొంచెం టైం పడుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ఆ ఇంట్లో ఉండే మెన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది తను ఎప్పుడు బయటకు వస్తుంది అనేది. మీరు లైఫ్ లాంగ్ తనని ఒక హౌస్ వైఫ్, ఒక చిన్న థింగ్ లాగా చూస్తే తను ఎప్పుడు డెవలప్ అవ్వదు. అందుకే దయచేసి
వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా, వాళ్ళకి అసలు ఏం కావాలి. మీలాగానే వాళ్ళు కూడా మనుషులే కదా, అవును. వాళ్ళకు చాలా కోరికలు ఉంటాయి, రైట్? ఏమున్నాయి అడగండి, ఓకే. దానికి తగ్గట్టు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ డే అక్కడి నుంచి వాళ్ళ జర్నీ మళ్ళీ రీస్టార్ట్ చేస్తే ఎంత సాధిస్తారో మీరే చూస్తారు. ఓకే. మీకంటే డబుల్ ట్రిపుల్ పవర్స్ ఉంటాయి ఉమెన్కి. ఓకే. బట్ ఎప్పుడు కూడా మనం దాన్ని గౌరవించలేదు, దాన్ని అడగలేదు, తెలుసుకోలేదు, కాబట్టి ఓకే. అర్థం కావట్లేదు. మేడం, సమాజంలో స్త్రీ పాత్ర ఏమిటి? ఒకటి, ఇప్పుడు చాలా మంది లేడీ సెలబ్రిటీస్ మీద కొంతమంది మూర్ఖులు బ్యాడ్ కామెంట్స్ పెట్టి వాళ్ళని మనోధైర్యాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు మేడం. ఒక స్త్రీ ఇలాంటి వాటిని ఎలా ధీటుగా ఎదుర్కొని నిలబడాలంటారు మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉమెన్ పైననే కాదు, ఎవరైతే కామెంట్ చేస్తారో, ఎదుటి పర్సన్ని లాగాలని చూస్తారో, డిసప్పాయింట్ చేయాలని చూస్తారో, ఓకే. వాళ్ళు ఆల్రెడీ మీ వెనకాల ఉన్నట్టే, ఓకే. మీరే వాళ్ళకంటే ముందున్నట్టు. ఓకే. ఒకవేళ వాళ్ళు గనక ముందుంటే మీ కింద కామెంట్స్ పెట్టే టైం ఉండదు వాళ్ళకి. ఫస్ట్ ఓకే. చాలా టైం ఉంటుంది అని అంటే వాళ్ళు ఏం చెయ్యట్లేదు, వాళ్ళ లైఫ్లో ప్రోగ్రెస్ అవ్వడానికి ఎలా చేయాలో తెలియక చేసే వాళ్ళపైన కామెంట్స్ చేస్తూ ఉంటారు ఫస్ట్. ఓకే. ఓకే, వాళ్ళు ఆల్రెడీ కిందే ఉన్నారని అర్థం చేసుకోవాలి. పాపం తెలియదు అని వదిలేసేయాలి. ఓకే. మళ్ళీ వాళ్ళపైన రివెంజ్ తీసుకోవాలని కాదు, అది మెచ్యూర్డ్ డెసిషన్ కాదు. ఓకే. మళ్ళీ వాళ్ళకి రిప్లైలు ఇవ్వడము అలాంటివి చేస్తే మళ్ళీ మీ వాల్యూ తగ్గిపోతుంది. ఓకే. మీరు ఎప్పుడైతే మీ లైఫ్ని మీ కింద వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళలాగానే ఉండిపోతారు. ఓకే. బట్ మీ లైఫ్ ఎప్పుడైతే ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ టైం టేబుల్ని మీరు ఫాలో అవుతూ చేస్తారు కదా, అప్పుడు వాళ్ళలాగా అవుతారు మీరు. ఓకే. బట్ ఎంతసేపు మీరు ఇక్కడ డిస్కషన్ ఏం చేస్తున్నాం, కామెంట్స్ పైన, నెగిటివిటీ పైన మీరు ఫోకస్ చేశారనుకో, మీ లైఫ్ ఇక్కడికే ఆగిపోతుంది. వీళ్ళతో ఫైట్ చేయడంలోనే మీ టైం అంతా వేస్ట్ అవుతుంది. సో ఇగ్నోర్ దెమ్. ఓకే. ఎంత వీడియోకి కింద కామెంట్స్ అని అనట్లేదు, మన ఇంట్లో వాళ్ళు కూడా మనకు కామెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు. Yes. ఓకే, కిందకి తీసుకురావాలని ఉంటారు. చాలామంది ఇన్లాస్ కానీ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ ఒకరినొకరు కించపరుచుకుంటూ ఉంటారు, అంటే బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు, రైట్? అత్త కోడల మీద ఉండొచ్చు, కోడలు అత్త మీద చెప్పుకోవచ్చు, Yes. హస్బెండ్ వైఫ్కి, వైఫ్ హస్బెండ్ గురించి చెప్పడము, Mm. ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడము, మా వైఫ్ ఇలా అని చెప్పి, ఈమె వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పుకోవడము, మా హస్బెండ్ ఇట్లా ఉంటాడు, టైం ఇవ్వడు, ఇట్లా అంటాడు, లేకపోతే అత్తమామ గురించి చెప్పుకోవడము, అత్తయ్య ఇంకో రిలేటివ్స్కి మా కోడలు ఇలా అని చెప్పుకోవడము, ఇవన్నీ కూడా నెగిటివిటీ కిందనే వస్తాయి. బట్ మీ కనుక ఒక విజన్ని, ఒక గోల్ని సెట్ చేసుకొని ఒక విజనరీ పర్సన్ అయితే ఇవన్నీ చాలా మీకు అసలు ఏం లైట్. ఓకే. ఓకే, ఈ నెగిటివిటీ మీరు ఎక్కడికి వెళ్ళినా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎంత మంచి వాళ్ళైనా సరే, ఇప్పుడు మోడీ గారు చాలా మంచి పని చేస్తున్నారు, స్టిల్ ఆయనకు కూడా ఈ ప్రపంచంలో ఎనిమీస్ ఉన్నారా లేదా? ఉన్నారు కదా. ఆ దేవుణ్ణి కూడా చాలా సార్లు మనం తిట్టుకున్నాం మనం కష్టాల్లో ఉన్నప్పుడు. మరి ఆ దేవుడు కూడా పర్ఫెక్ట్ కాదు, అందరికీ నెగిటివిటీ ఉంటుంది. బట్ మీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది అనేది మ్యాటర్. మీరు ఎదగాలి అని అనుకుంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్తో కంపేర్ చేసి వాళ్ళని ఫాలో అవ్వండి, మీరు కూడా వన్ డే వాళ్ళలాగా అవుతారు. లేదు వీళ్ళు నన్ను ఇలా అంటున్నారు, వాళ్ళు అదా అన్నారు, వీళ్ళు ఇది అన్నారు అని వీళ్ళతో పట్టుకుంటే మీ లైఫ్ ఇక్కడనే ఉంటుంది. మంచి చేసినా చెడు చేసినా అంటారు వాళ్ళు, సొసైటీ అలా అంటుంది. ఎందుకంటే వాళ్ళకి టైంపాస్ కావాలి ఫస్ట్. ఏం చేస్తే టైంపాస్ అవుతుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఏం చేస్తే వస్తుంది, ఎదుటోళ్ళని అనడం, వాళ్ళు హట్ అవ్వడం, అలా చేస్తే వీళ్ళు సాటిస్ఫై అవుతారు. వీళ్ళకు కూడా ఎందుకనంటే తెలుసో తెలియకో చేస్తారు పాపం, ఎందుకంటే ఆ మెంటల్ ట్రామా వాళ్ళని కూడా ఇంకెవరో వాళ్ళ లైఫ్లో అని ఉంటారు. సో అంటే ఈ జనరేషన్ అత్త అనే ఒక జనరేషన్, వాళ్ళ అత్తలు ఏదైతే చేశారో, సో అత్త కోడలికి ఇలా అనాలి, లేకపోతే ఒక మగాడు అమ్మాయిని అంటే వైఫ్ని ఇలా తిట్టినా కూడా పర్లేదు, కొట్టినా కూడా పర్లేదు, కొన్ని స్టాండర్డ్స్ చూసుంటారు వాళ్ళు వాళ్ళ లైఫ్లో, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుంటారు. సో అందుకే అవి మైండ్ సెట్లో ఫిక్స్ అయిపోయాయి, అనాలి, చెప్పాలి. ఓకే, ఇప్పుడు ఆయన బాధపడాలి, ఆమె బాధపడాలి అనేది కొన్ని సెట్ అయి ఉంటాయి, వాళ్ళ మైండ్ ప్రోగ్రామింగ్ అయి ఉంటుంది అట్లా. సో అలాంటి వాళ్ళ పర్సన్ మాటలు ఏవైతే ఉంటాయో పట్టించుకోకండి, వాళ్ళ మైండ్ సెట్స్ అంతే, అక్కడి వరకే ఉండిపోయాయి, ఇంకా అంతకంటే వెళ్ళలేకపోతున్నాయి. బట్ మీకు ఆ మెచ్యూరిటీ ఉంది కదా, ఆ మెచ్యూరిటీ లేని పర్సన్ని అర్థం చేసుకోవడమే మీ మెచ్యూరిటీ. అర్థమైందా? రివెంజ్ తీసుకోవాలి, మళ్ళీ మాటకు మాట సమాధానం ఇవ్వాలి, అక్కడ టైం వేస్ట్ చేయకండి. మీరు మీ ఫోకస్ ఒకటే ఉండాలి, మీరు మీ లైఫ్లో
నేర్చుకుంటూ ఎదిగిపోవాలి. ఓకే. దానిపైనే ఫోకస్ పెట్టండి. ఓకే మ్యామ్.